ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకృతి విలయం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న కేరళ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్లో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు పనుల్లో పురోగతి ఉందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి అవసరమైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మరోసారి సమావేశమవుతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలంగాణలో రేషన్ కార్డుల మంజూరుకు సక్సేనా కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో ఘనంగా జరుపుకునేందుకు పంచాయతీలకు ఇస్తున్న నిధులను పెంచామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాష్ట్రంలోని జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట ఉత్పత్తి సాధించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని హైడల్ ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. వార్తల వివరాలు. ప్రకృతి విలయం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న కేరళ రాష్ట్రంలోని వైనాడు ప్రాంతంలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిధుల కొరత లేకుండా చూస్తామని తెలిపారు. వైనాడులో పర్యటించిన అనంతరం అక్కడి పరిస్థితిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రకృతి విలయంలో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, ఈ విపత్తు సాధారణమైన కాదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, అక్కడి పరిస్థితి మెరుగుపడేందుకు కృషి చేస్తుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతకుముందు ప్రధానమంత్రి కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. అక్కడి బాధితులను పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్లో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు పనుల్లో పురోగతి ఉందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఢిల్లీలో నిన్న ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు నూతనంగా భూముల కేటాయింపు జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో రైల్వే జోన్పై ఇప్పటికే చర్చించామని అన్నారు. 7,383 కోట్ల రూపాయలతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా నూతన రైల్వే కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 85.5 కిలోమీటర్లు, తెలంగాణలో 19 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్ నిర్మాణం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. తుపాను వంటి విపత్కర పరిస్థితుల్లో ఈ లైనులో రైళ్లు నడుపుతామని, గోదావరి నదిపై నూతనంగా వంతెన నిర్మిస్తామని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో గడచిన 5 ఏళ్లలో జరిగిన నష్టాన్ని సరిచేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో నిన్న జరిగిన తెలంగాణ ముఖ్యనేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, సభ్యత్వాల నమోదుపై చర్చించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తానని, త్వరలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అవసరమైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మరోసారి సమావేశమవుతానని చంద్రబాబు నాయుడు చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో ఘనంగా జరుపుకునేందుకు పంచాయతీలకు ఇస్తున్న నిధులను పెంచామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అమరావతిలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ వేడుకల్లో స్వాతంత్ర సమరయోధులను, దేశానికి సేవలందించిన సైనికులను, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించాలని సర్పంచులకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు జెండా పండుగ విశిష్టత తెలిసేలా వ్యాసరచన, క్విజ్, చిత్రలేఖనం, ఉపన్యాస, క్రీడా పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేయాలని సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల నిర్వహణకు 34 సంవత్సరాల క్రితం ఇచ్చిన జీవో స్థానంలో నిధులు పెంచుతూ నూతన జీవోను జారీ చేశామని పవన్ కళ్యాణ్ వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సదస్సుల్లో అందిన ఫిర్యాదులపై చర్యలు తీసుకునేందుకు అధికారులకు మరో 45 రోజుల గడువు ఇచ్చింది. నవంబర్ 15వ తేదీలోగా ఫిర్యాదుల స్వీకరణ, చర్యల ప్రక్రియ పూర్తి కానుంది. భూముల వ్యవహారాలతో సంబంధమున్న అటవీ, దేవాదాయ, వక్ఫ్, ఇతర శాఖల అధికారులు కూడా ప్రజల వద్దకు వెళ్లనున్నారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసి పరిష్కారం చూపుతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. సదస్సుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను నోడల్ అధికారులుగా నియమిస్తున్నామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఒక ఉత్తర్వులో పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో తెల్ల రేషన్ కార్డుల పంపిణీకి విధి విధానాలపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడిన మంత్రివర్గ ఉపసంఘం నిన్న హైదరాబాద్లో సమావేశమై చర్చించింది. గ్రామీణ ప్రాంతాల్లో ₹1,00,000 వార్షిక ఆదాయం లేదా
3.5 ఎకరాల మాగాణి లేదా 7.5 ఎకరాల లోపు చెలక భూమి ఉన్నవారినే తెల్ల రేషన్ కార్డుల కోసం ఎంపిక చేయాలని మంత్రులు ప్రతిపాదించారు. పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల గరిష్ట వార్షికాదాయం ఉన్నవారినే అర్హులుగా నిర్ణయించాలని సూచించారు. అన్ని పార్టీలు ప్రజాప్రతినిధుల సలహాలు తీసుకోవాలని ఉపసంఘం నిర్ణయించింది. సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సక్సేనా కమిటీ సిఫార్సులను రేషన్ కార్డుల మంజూరుకు పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. వర్షాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట ఉత్పత్తి సాధించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని హైడల్ ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్ ప్రజాభవన్లో థర్మల్, హైడల్ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి ఆ శాఖల సీఈఓలతో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి ప్లాంటులో కనీసం 17 రోజుల విద్యుత్ ఉత్పాదనకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ అంటేనే 24 గంటలు పనిచేసే అత్యవసర శాఖ అని, పూర్తిగా సేవా దృక్పథంతో కూడిన బాధ్యతల్లో ఉన్నామని అన్ని స్థాయిల్లోని అధికారులు, సిబ్బంది గుర్తుపెట్టుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. తెలంగాణలో రుణమాఫీ విషయంలో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే సంబంధిత అధికారులను సంప్రదించాలని వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో రైతు వేదికల్లో వ్యవసాయ పథకాలపై నిన్న నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమీపంలోని గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి 431 కోట్ల రూపాయలు విడుదలయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు 1,50,000 రూపాయల లోపు రుణమాఫీ జరిగిందన్న ఆయన మరో వారంలో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరుగుతుందని వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. 14వ తేదీన అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు సాయంకాలం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ నెల 14వ తేదీన పవిత్రోత్సవాలకు అంకురార్పణ సందర్భంగా సహస్ర దీపాలంకార సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. 15వ తేదీన తిరుప్పావడ సేవ, 15 నుంచి 17వ తేదీ వరకు కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది. 18వ తేదీ కూడా కళ్యాణోత్సవాన్ని రద్దు చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువ నుంచి మొత్తం 4,14,128 క్యూసెక్కుల నీరు వస్తుండగా అధికారులు నిన్న 16 క్రస్ట్ గేట్లను 10 అడుగులు, 10 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 3,12,756 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నాగార్జున సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588 అడుగులు ఉంది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతంలో నిన్న ఉదయం నుంచి ఎక్కువ చోట్ల ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అయితే ఎండ వల్ల వాతావరణ అనిశ్చితి నెలకొని మధ్యాహ్నం నుంచి పలుచోట్ల వర్షాలు కురిశాయి. రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తాలో పలుచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకృతి విలయం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న కేరళ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్లో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు పనుల్లో పురోగతి ఉందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి అవసరమైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మరోసారి సమావేశమవుతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలంగాణలో రేషన్ కార్డుల మంజూరుకు సక్సేనా కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో ఘనంగా జరుపుకునేందుకు పంచాయతీలకు ఇస్తున్న నిధులను పెంచామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.